హాయ్ ఫ్రెండ్స్, తొలి ఏకాదశి పండుగ వస్తుంది కదా. నేనైతే గారెలు అయితే చేద్దామనేసి ఇక పిండి అయితే కలుపుకుంటున్నా. మీరేమేమి అప్పాలు చేసారు? నేనైతే ఇక పిండి కలుపుకొని అన్నీ రెడీ అయితే పెట్టేసుకున్నా గారెలు చేయడానికి. ఇగో ఇక్కడైతే ఇవన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నా. ఇగో పిండి తీసుకున్నా, 2 kgs పిండి. 2 kgs పిండికి ఇగో ఇవన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నా. ఇగ బొబ్బరిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, జీలకర్ర దంచిన, ఉల్లాకు, పల్లీలు, నువ్వులు, కారం, ఉప్పు అన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నా అండి. ఇక చూడండి, ఇక బొబ్బరిపప్పు అయితే వేస్తున్నా. బొబ్బరిపప్పు అయితే కడిగేసుకున్నా. కడుక్కొని పక్కన పెట్టేసుకున్నా. దాన్ని అయితే ఈ పిండిలో అయితే వేస్తున్నా. కొత్తిమీరలు బొబ్బరిపప్పు వేసేసిన కదా, నువ్వులు అయితే వేసిన. ఇక నువ్వులు అయితే వేస్తున్నా ఇప్పుడు. పల్లీలు అయితే వేసుకున్నా. కొంచెం కొత్తిమీరలు అయితే చల్లుకుంటున్నా. పచ్చి కొత్తిమీరలు చల్లిన. ఇదిగో కారం, ఉప్పు అన్నీ పక్కనైతే పెట్టేసుకున్నా. కారం అయితే వేస్తున్నా. 3 స్పూన్స్ అయితే వేసిన. కారం ఎక్కువ అవుతుంది అనేసి 3 స్పూన్స్ అయితే వేసేసిన. దానికి తగినంత సాల్ట్ కూడా వేస్తున్నా. దానికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నా. ఉల్లిగడ్డ ముద్ద దంచుకున్నా కదా, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, జీలకర్ర ఇవి 3 కలిపి మిక్సీ పట్టేసుకున్నా. ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు వేసేసుకున్నా. దానితోనే గారెలు టేస్ట్ వస్తాయి. ఉల్లాకు అయితే కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు అవైతే వేసేసుకున్నా.
కరివేపాకు కరివేపాకు అయితే ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ అయితే వస్తుంది. గారెలు కలర్ఫుల్గా కనిపిస్తాయి. కరివేపాకు కూడా వేసేసుకున్నా. కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసుకున్నా. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా. ఇప్పుడైతే వీటిని మంచిగా మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. అట్లా పిండిలో కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టయితే కలుపుకుంటున్నా. వేడి వాటర్ అయితే పోసేసుకున్నా నేను. వేడి నీళ్ళల్లో కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకున్నా. ఈ పక్కన ఉన్నది చూడండి, ఆ గిన్నెలోనైతే వేడి నీళ్ళు వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అయితే ఈ పిండిలోనైతే కలిపేస్తున్నా. వేడి నీళ్ళు కలుపుకుంటే మంచిగా వస్తాయి గారెలు. ఇవి కాలుతుందేమో అనేసి స్పూన్తోనైతే కలుపుతున్నా ముందు. తర్వాత చల్లీళ్ళు పోసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ అయితే కలుపుకుంటున్నా పిండిని. కొంచెం ఇంకో గిన్నెలోకి తీసుకొని అయితే కలుపుకున్న కొంచెం 3 ముద్దలు అయితే అయినాయి. కలిపేసుకున్న పిండిని. ఇప్పుడైతే గారెలు అయితే ఒత్తుతున్నా. చూడండి, గారెలు అయితే చేసుకుంటున్నా. ఒక్కదాన్నే చేస్తున్నా ఫ్రెండ్స్. గారెలు అయితే చేసుకుంటున్నా. ఇది మొత్తం ఒకసారి అయితే కలుపుకొని ఇదంతా నింపేసుకున్న తర్వాత కాల్చుకున్న కాలుస్తున్న చూడండి. ఒక్కదాన్నే చేసుకున్నా, ఒక్కదాన్నే కాల్చుకున్నా. చూడండి కాలుస్తున్నా. గారెలు అయితే రెడీ. గారెలు చేయడం అయితే అయిపోయినాయండి.